కాబట్టి పైకి కడతారు వాళ్ళు. 100 ఎకరాల ల్యాండ్లో 20 ఎకరాల్లో ఫ్లాట్లు కట్టి, ఏది అపార్ట్మెంట్ కట్టి, మిగతాదంతా ఖాళీగా ఉంచి గ్రీనరీ పెడతారు. ఆ నీళ్ళని అక్కడ నిల్వ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. నీట్గా మెయింటైన్ చేస్తారు. దట్స్ ఎనఫ్. అది మన దగ్గర ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీలో బాగానే నడుస్తుంది. ఆటోమేటిక్ మన హైదరాబాద్లో చూసినా లేకపోతే మన వైజాగ్లో చూసినా ఇవన్నీ నడుస్తుంటాయి. అక్కడ గొప్ప అని వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇట్లా ఇవే చెప్పేది క్లాసులన్నీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు చూపెడుతుంటారు. అంటే ఈ మాత్రం ట్రైనింగ్ అంత దూరం తీసుకెళ్లాలా మంత్రులందరూ? చెప్పాను కదా, మనకి ఇక్కడ వాళ్ళు ఏదో గొప్పోళ్ళు అనే ఫీలింగ్ ఎక్కువ బాబు గారికి. ఆ ఫీలింగే పాపం లోకేష్ గారికి కూడా చెప్పుంటారు. వాళ్ళ ఆధిపత్యం మన వాళ్ళ దగ్గర. ఇక్కడ మన మంత్రులకి ట్రైనింగ్ ఇచ్చేవాడు ఎవడయ్యాడు అంటే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీనో ప్రిన్సిపల్ సెక్రటరీ. ఇక్కడ మన సెక్రటరీని అయితే కనుక అంటారు వీళ్ళు. మన ఐఏఎస్ని ఐపీఎస్ని అమలక్కలని తిడతారు వీళ్ళు. లేకపోతే ఎంత అన్నట్టు పొగరగా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచోవాలి. అంత మించి ఏం లేదు. వాడి బిల్డప్ మనం పనికి రావడం తప్ప మనకి పనికి వచ్చేది వాడి దగ్గర ఏమీ లేదు. సింగపూర్ దగ్గర నన్ను అడిగితే. అంటే ఇప్పుడు అమరావతి నిర్మాణం ఒక పక్క, ఇంకా రాజధాని తయారు చేస్తున్నారు. ఇటువంటి సందర్భం ఇంతకుముందు ఏదేదో సింగపూర్ ఏంటది ప్లానింగ్ ఇదంతా తీసుకొచ్చారు, తర్వాత పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమన్నా కంటిన్యూ చేస్తారా? అదేమన్నా తెర మీద తీసుకొస్తారా? అందుకేనని సెక్షన్లు ఇవన్నీ చెప్పాను కదా. సింగపూర్ అనే దానికి కన్స్ట్రక్షనే చేత కదండి. సింగపూర్ లో కన్స్ట్రక్షన్ చేసే